ఆదరణ కలిగించే దేవుని మాట. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనము. మరెన్నడూ ఉండకుండా మరణము ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును. మరణమును మృంగివేసిన విజయము ప్రభువైన యేసుక్రీస్తుది. ఆయన చెప్పిన ప్రకారము ఆయన తిరిగి లేచి ఉన్నాడు. పునరుత్థానుడై తిరిగి లేచి ఉన్నాడు. ఆయన మరణము ముళ్ళును విరిచి ఉన్న దేవుడు. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయనకు మరణము లేదు. నీ కోసం నా కోసం తిరిగి లేచి ఉన్నాడు. ప్రతి ఒక్కరి బాష్ప బిందువులను తుడిచివేయటానికి, నిత్య జీవ రాజ్యంలో నిన్ను నన్ను నిలబెట్టడం కోసం ఆయనే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ప్రభువుని ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే నమ్ముతున్నారో వారిని తప్పక ఆయన మరణ శిక్ష నుండి తప్పింపజేస్తాడు. నరకం అనే శిక్ష నుండి తప్పింపచేసి నిత్య జీవ రాజ్యంలోకి నడిపిస్తాడు. పరలోక రాజ్యంలోకి తండ్రి సన్నిధికి నడిపించడానికి ఆయనే మార్గముగా వచ్చినాడు. ఆయనే మార్గము, జీవము, సత్యము. నా యందు విశ్వసించువాడు జీవం గలవాడు అన్నాడు. మరి ఎన్నడికి నా యందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంచుతారో వారు చనిపోయినను తిరిగి బ్రతుకుతారంటున్నాడు. నేనే జీవమును అంటున్నాడు. మరి ఆయనలో జీవం ఉన్నది, ఆయనలో సత్యం ఉన్నది. మరి అట్టి ప్రభువును నీవు అంగీకరించినట్లయితే, అట్టి ప్రభువుని గురించి నువ్వు తెలుసుకున్నట్లయితే, మరణము తప్పించుట యెహోవా వశం అంట. మన కాలగతులు యెహోవా యందు ఉన్నాయి అంటున్నాడు. మరి ఈరోజు నువ్వు బ్రతికించబడి ఉన్నావు, నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆయన కృప మాత్రమే. కరోనా వల్ల చాలామంది చనిపోయారు, కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి సజీవులుగా ఆయన మనని ఉంచి ఉన్నాడు. మనకు ఒక శ్రేష్టమైన కాలంను దయచేసి ఉన్నాడు. మరి నీవు క్రీస్తు కోసము ఏం చేస్తున్నావు? ఆయన మరణ పునరుత్థానం గురించి ప్రకటించే వ్యక్తిగా ఉన్నావు. ఆయన చేసిన కార్యాలను సాక్షిగా నువ్వు నిలబడి చెప్పగలుగుతున్నావా? దేవుడు ఎన్ని కార్యాలు నీ జీవితంలో చేసి ఉన్నాడు. మరి దాన్ని మరచి నువ్వు ఉంటున్నావేమో. మరి నువ్వు అనేక సందర్భాలలో దేవుడు నిన్ను దర్శించున్నాడు. నీ కష్టంలో, వేదనలో, శోధనలో దేవుడు తోడుగా ఉన్నాడు. నీ ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తాడంట. మరి ఆయన అంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ శాశ్వతమైనది. అట్టి ప్రేమను మనం స్వతంత్రించుకుందాము గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తాము తండ్రి ప్రభా. అయా నీ మరణము గెలిచి తిరిగి లేచిన దేవానికి వందనం చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. సజీవుడవు, సంపూర్ణమైన మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ బిడ్డలు ఎవరైతే కష్టంలో, బాధలు, కన్నీటితో ఉన్నారో అటు బిడ్డను దర్శించమని, నీ వాక్కు చేత బలపరచమని, స్థిరపరచమని, కథలను వారుగా స్థిరులుగా నీ అందు కట్టమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. నీ సన్ని తోడుగా అనుగ్రహింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.